4 గంటలకు వస్తే ఇక్కడికి అరుణాచలానికి 4:30 నుంచి 6 గంటల దాకా రూమ్స్ ఎతికాము. రూమ్స్ అన్నీ కుదరట్లేదు కదా అనేసి మనం ఇట్లా మనకి ఏమంటాయి అనమాట, ఏంది లగేజ్ పెట్టుకునేదానికి, స్నానం చేసేదానికి కొన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో అక్కడికి వచ్చిన తర్వాత అందరూ స్నానాలు చేసేసరికి 7 అయింది, 7:30 అయింది. ఇంకా బయలుదేరదాంలే అనుకుంటే మన వాళ్ళందరూ ఇంకా 2 రావాలి, ఆగాల్సిందే అని అన్నారు. సో వాళ్ళు వచ్చేసరికి 9 ఎగ్జాక్ట్గా, 1:30 గంట అక్కడే కూర్చొని కళ్ళంతా ఎర్రగా అయిపోయి దోమలు చిత్త కొట్టేసినాయి. 9 అయిపోయింది టైము. ఇప్పుడు 9:30 వస్తుంది. ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణకు బయలుదేరుతున్నాము. గోపురం వెనకాలే ఉన్నా నేను. ఇదిగోండి కనిపిస్తుంది గోపురం. ఏది అది ఇటు పక్కల అదే గోపురం. సో దాని వెనకాలే ఉన్నాం. ఇప్పుడు అటు పోయి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాను. 10 అవుతుంది. చూద్దాం తెల్లవారుజామున ఏ టైం అవుతుందో. అంతా బాగా జరగాలని ఆ శివాన్ని కోరుకుంటున్నా. బాగా జరిగితే బాగుండు, ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా క్షేమంగా అందరూ గిరి ప్రదక్షిణ చేస్తే బాగుండు. నేను ఎంత అదృష్టం చేసుకున్నానో నాకు తెలియదు, కానీ ఎంతమందికి దక్కుతుందో ఈ అదృష్టం. నేనైతే ఈరోజు నైట్కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది నాకు. టైము 10 వస్తుంది, కానీ చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారు. వెనకాల కొబ్బరికాయలు కొడతా ఉన్నారు, హారతులు ఇస్తూ ఉన్నారు. గుడి అయితే క్లోజ్లో ఉంది. రేపు ఉదయానేగా ఓపెనింగ్. ఒక వైబు చాలా బాగుంది. ఎంతమందికి దొరుకుతుందిరా ఈ అదృష్టం. రాజగోపురం ఇంద్రా నాయనా, చూడండి రా ఎలా ఉంది. మేడం నొప్పి వచ్చేస్తుంది. थोड़ा सा खंगा बगल थोड़ा सा खंगा बगल కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేసేసామన్నమాట గిరి ప్రదక్షిణకి. ఇంకంతా శివయ్యదయ, అంతా బాగా జరగాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. అందరూ రెడీ అయ్యారు, బయలుదేరుతున్నాం. ఒకరిద్దరు రావాలి, కొబ్బరికాయలు కొడుతున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వస్తే గిరి ప్రదక్షిణ. రా ఫుల్గా రా, ఆఫ్ ఎందుగా లైట్ కిందకు వస్తాను నేను కనిపించలే. ఇంకరా వాంగ. ఏమే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అంట. అంత దేవుడిదయ, అంత దేవుడిదయ. నడుస్తా ఇప్పుడు ఉన్నట్టుగా తర్వాత ఉండాలి. అంతా చూపిస్తా, ఇలా ఉంటుందా ఉండదా. ఈ చేతిలో దిగురా, అది ఉంచుకో నువ్వు. ప్రసాదం ఇప్పుడు మీకు ఇందాక దగ్గర నుంచి చూపించాను కదా, ఇప్పుడు రాజగోపురాన్ని దూరం నుంచి చూపిస్తా చూడండి. ఇదే రాజగోపురం దూరంగా కొంచెం వెనకాల ఉంది మనకి.
మంచిగా ఇక్కడ నుంచి కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారనమాట. టైము 10-10:30 అవుతుంది. 10 గంటలకు కూడా ఇంత క్రౌడ్ అంటే చూడండి ఏ రేంజ్లో ఉంది ఇక్కడ. ఇదిగోండి దూరం నుంచి ఇది బ్రో లెఫ్ట్కి పోవటమే. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇక్కడంతా రోడ్డు వేస్తున్నట్టున్నారా, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. సిమెంట్ రోడ్ వేస్తున్నారు ఇక్కడ అంతా. సైడ్ అంతా వైండింగ్ చేసి పర్వాలే. చూసావా లైఫ్ అనేది అట్ట జరుగుతుందా? నేను అనుకున్నానా అరుణాచలం అనే, ఏందో అట్ట అయిపోయింది. పోయి అసలు చేతిలో రూపాయి లేకుండా మా అన్న ఒక అమౌంట్ వేసాడు, వాడే వేసాడు అంతే. ఇంకా నా చేతిలో 1 రూపాయి లేదు. ఈరోజు చూడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నా. బా ఏంది ఈ రథం ఎంత ఉందా చూసారా? రథం ఎంత ఉందా ఊరు నాయన. ఇక్కడ రథోత్సవాలు కూడా జరుగుతాయా? నాకు తెలియదు. వా 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 చీకటే, అంతా చీకటే. 2 నిమిషం టైము 10. ఏమే ఇది మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు కదా. తిప్పుకొని వచ్చేసరికి ఎంత టైం పడుతుందో, మన వాళ్ళ పరిస్థితి ఏందో చూడాలి. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గిరి ప్రదక్షిణ. చూద్దాం, అంతా మంచిగా జరగాలని శివయ్యతో కోరుకుంటూ కొనసాగిద్దాం ముందుకి మన ప్రయత్నం. కనిపించలే, లైటింగ్ లేదు. ఇంద్రలింగం అంట. ఎక్కనా ఒక్కలేదు. కొంచెం ముందుగా రాగానే పక్కనే ఇంద్రలింగం ఉంది. దాని నుంచి మనం రైట్కి కట్ అవ్వాలి. ఓకేనా? రైట్కి కట్ అయితే మొత్తం అంటే ఫుల్గా జనాలు తిరుగుతూనే ఉంటారు. కానీ చెప్తున్నా మాటకి అది ఈ రైట్కే. ఇదే రైట్, ఇటు పోవాలా. ఇందాక మనం చూసిన రథం అది. అక్కడ నుంచి రైట్. హర హర మహాదేవ. రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు ఫుల్గా. మంచి విషయం. మనం ఇందాక రైట్ తీసుకున్నాం కదా, సో ఇటు నుంచి వచ్చి మళ్ళీ ఇటు నుంచి లెఫ్ట్. ప్రస్తుతానికి అందరూ ఫుల్ హుషారుగా ఉన్నారు. టక 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 వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ముందు ముందు ఎట్టా ఉంటుంది కానీ పోతా ఉన్నారు ముందు వెనకేం పట్టించుకోకుండా. వీళ్ళు కాదు, మన వాళ్ళు ముందు ఉన్నారు. అసలు ఏందో మన వాళ్ళు హుషారు, ఏం అర్థం కావట్లే. కిలోమీటర్తో పాటు టైం కూడా అప్డేట్ ఇస్తా. అప్పుడు నాకు తెలుస్తుంది ఎంత టైంకి 1 కిలోమీటర్ నడుస్తున్నాం, 2 కిలోమీటర్లు నడుస్తున్నాం అని తెలుస్తుంది. ఎవడన్నా ఈ గ్యాప్లో ఫోన్ లాక్కపోతే నేనేం చేయలేను. మంచిగా మనకి ఎటు పోవాలా ఏంటి ఉంది. ఎరా శరత్ ఎవరి ఏం 14 కిలోమీటర్లు ఏంది మొదల ఎక్కనే. ఈ మాట గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడుకుందాం. ఏం 14 కిలోమీటర్లు ఏంది మొదల 14 కిలోమీటర్లు. ఈ మాట గుర్తుపెట్టుకో. ఏమన్నా సాయి బ్రో అంతేనా? ఈ మాట గుర్తుపెట్టుకోండి అంతా.
అందరు ఫుల్ హుషారు మీద ఉన్నారు. చూద్దాం. ఇదంతా జుజుబి ముందు ఉంది. చూస్తావు ఖాళీ ఆడించే ఆట. చూద్దాం. ఫుల్ హుషారుగా ఉన్నారు అంతా. అగ్నిలింగం గాయస్ ఇది. సో ఇటైతే ఉంటుంది మనకి. ట్రాఫిక్ రా బాబు. అగ్నిలింగానికి అయితే పోతున్నాం. ఎస్ ఇదేంటి గైస్ అగ్నిలింగం. ఇది అగ్గిదేవుడు ఏడి మొత్తానికి లోపలైతే శివుడు కనిపించలేదు గైస్. ఓకే ఇక్కడ ఉన్నారు గైస్. అదిగోండి అదే ఓం నమః శివాయ. లైట్గా కనపడింది అగ్నిలింగం. మరి మీలో ఎంతమంది కనపడిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శివయ్య మొన్న పంచలింగాలకు మనకే ప్యాంట్ తెరిచిపోయింది. ఈసారి అరుణాచలం పెద్దది వేసాడు. మరి శివయ్య ఏటో కొట్టున్నాడో ఏమో మరి శివయ్య. అగ్నిలింగం దాటి కొద్దిగా ముందుకు వచ్చాను. ఇక్కడ నిమ్మకాయ షాపులు ఉన్నాయి. మరి ఇది అమ్మవారు దేవస్థానం ఏమో మరి ఐడియా లేదు. చూస్తుంటే అమ్మవారి దేవస్థానం లాగే ఉంది. ఇక్కడ మనకి మన అక్కలు అయితే దిష్టి తీసి నిమ్మకాయ కోసి నెట్టేస్తున్నారు, తొక్కిపిచ్చేస్తున్నారు. చూడండి అమ్మవారిదే అనుకుంటున్నాను నేనైతే. ఇది మొత్తం చూడాలండి వేస్తున్నారు. ఎస్ అమ్మవారిదే ఇది. ఇదిగోండి దిష్టి ఎలా తీసుకుంటారు. నిమ్మకాయ తొక్కటం ఆడేయటం. అట్లా చేస్తే దిష్టి పోద్ది అనేసి నమ్ముతున్నారు వాళ్ళు. అట్లా చేస్తే దిష్టి పోద్ది అనేసి బాగా నమ్ముతారంట ఇక్కడ. సో వాళ్ళైతే బాగా చేస్తున్నారు. అక్కడ గచ్చి కూడా మొత్తం నిమ్మకాయలు కదా, కాళ్ళు కింద అంత తత్తుకుంటూ ఉంది. అంత ఉందన్నమాట. అది సంగతి. నాకు తెలిసి ఇప్పుడు ఒక కిలోమీటర్ అయితే నడుచుంటాము. టైం వచ్చేసి 10:40 చూడరాదు. నేను తమిళనాడు అడింది కానీ తిప్పితే తెలుగు వాళ్ళే. అమ్మ ఎటు చూసినా తెలుగు వాళ్ళు ఉన్నారు. బా తెలుగు రాకపోయినా నేర్చుకున్న వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు డామినేషనే. చాలామంది ఏంది ఏ షాపుకి పోయినా తెలుగు మాట్లాడుతున్నారు. ఏ షాపుకి పోయినా తెలుగు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మన తెలుగులో మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక చాగంటి గారి వాయిస్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది మా మామని. లేకపోతేనా ఇదేంది మా ఆయన, ఇది ఎక్కడ మాసరా నాయన ఎంతమంది. ఇది యమలింగం గైస్. యమలింగం ఇందాక అగ్నిలింగం, అది తర్వాత ఏ లింగం ఉంటుంది. ఇది దుర్వాస మహర్షి ఆలయం. ఇది లోపల దీనికి ఎదురుగా మనకి కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. అది నిలబెట్టి ఏదైనా కోరుకుంటారు. నిలబెట్టి
ఏదో ఏం మరి ఏదో నిలబడుతుందా అది కాయిన్ ఒక దర్వాస మహర్షి దగ్గర అయితే పెట్టారనమాట. మరి దానివల్ల ఉపయోగం అంటే ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. 5 కిలోమీటర్లు అయింది అనుకుంటున్నా మరి అంతేందో. మనకి మైకు మామూలుగా దెబ్బేలా మళ్ళీ మొన్న అక్కడ కొండ దగ్గర దెబ్బేసింది, ఈరోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా దెబ్బేసింది. మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, నేనేమో చూసుకోలేదు, ఒకటే ఇక రికార్డ్ చేస్తూ వచ్చేసాను. ఇక్కడ చూస్తేనేమో వాయిస్ అనేది ఏం రికార్డ్ అవ్వలేదు. ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. మంచిగా జింకలు ఉన్నాయి వెనకాల, అందరు ఆగేసి పొడుగులు వీడియోలు తీసుకుంటున్నారు. దీని వెనకాల మంచి కుబేర స్వామి సంథింగ్ ఏదో శివశక్తి సిద్ధర్ పీఠం ఏదో ఉంది ఆడ, మొత్తానికి గుడి ఉంది. అయితే ఇప్పుడు దాకా అయితే నాన్ స్టాప్గా వాకేసాం. ఒక 5 కిలోమీటర్స్ వచ్చి ఉంటామని అనుకుంటున్నా. ఇక ముందు ముందు ఇంకా హార్డ్గా ఉండబోతుంది. ఏం పర్లేదు, ఓం నమః శివాయ వెళ్ళిపోవటం ఇంకా. సో ఇప్పుడు మనం 1/4 అయితే కంప్లీట్ అయింది. ఇంకా చాలా ఉంది, 5 కిలోమీటర్లు అయిందంట. కానీ రోడ్లు అయితే అస్సలు ఖాళీగా లేవు, నడుస్తూనే ఉన్నారు. ఫుల్ భక్తులు అయితే నడుస్తూనే ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. అంతే మరి అరుణాచలం ఎంజాయ్ అరుణాచలం. జాతకాలు తెప్పించుకోండి గైస్. పెద్ద జాతకాలు చెప్తున్నాడు. ఇప్పుడు మరద్దామంది. అన్నీ దాటుకుంటా నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ లింగాల దగ్గర కొత్తగా ఆర్చ్లు కడుతున్నారు. ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చేసాయి. మనం ఈ ఆర్చ్ దాటుకొని కొంచెం లోపలికి వెళ్ళామంటే గుడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నైరుతి లింగం ఉండే గుడి అనమాట. లోపలైతే శివయ్య ఉంటాడు. మనకి నైట్ ఇప్పుడు కదా అంతకేం కనిపించట్లేదు. ఉదయం అయితే అన్ని గుళ్ళన్నీ ఓపెన్లో ఉంటాయి, కానీ ఇది పర్వాలా బాగానే కనపడింది. అన్నిటికంటే అన్ని లింగాల కంటే ఇది బాగా కనపడింది. కరెంట్లీ మనం అయితే ఇప్పుడు 7 కిలోమీటర్లు నడిచాము. 2 గంటల 15 నిమిషాలకి నైరుతి లింగం దాటాం. చూస్తున్నారా, నైరుతి లింగం దాటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి వరుణలింగానికి అయితే వెళ్ళాలి. అందరం కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ అసలు నడుస్తూ ఉంటే టైమే తెలియట్లేదు. ఇప్పుడు మీ ముందు ఉంది సూర్యలింగం గైస్. అసలు ఈ సూర్యలింగం కూడా అంతకేం కనిపించలేదు నైట్ వ్యూలో, కానీ జనాలు అయితే ఫుల్ రష్గా ఉన్నారు. కిందకి వంగి వంగి చూడాల్సి వచ్చింది. ఇదైతే చూడండి, చాలా దూరంలో ఉంది సూర్యలింగం. ఫోన్ కనపడదు నాకు తెలిసి, కంటితో చూసాను నేను. బా వేడైంది. అందరూ ఫుల్ హుషారులో ఉన్నారా మనిషి. అమ్మా సో ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడున్నాం, కుబేరలింగం వాయులింగానికి పోలా. ఇంకా 8 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. వరుణలింగానికి అయితే వచ్చేసాం. 7.5 కిలోమీటర్లు అనుకుంటా దగ్గర. వరుణలింగాన్ని చూసేసి పోదామా. వరుణలింగం అయిపోయింది. వరుణలింగం దర్శనం అయితే దొరికేసింది మనకి, చాలా బాగా కనపడ్డది. ఇప్పుడు చూసిన అన్ని లింగాల కంటే ఈ వరుణలింగం మనకు బాగా దర్శనం ఇచ్చింది. దీని తర్వాత ఇక్కడికి 7.200 మీటర్లు అంట, 7 కిలోమీటర్ల 200 మీటర్లు. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ఉంది, వెళ్ళిపోదాంలే. ఇంకా హాఫ్ నడవాలి ఇంకా. చూడండి అసలు సూపర్ కదా. ఇంత చీకట్లో కూడా చూడు ఎంతమంది ఉన్నారు. 12 అవర్స్ ఉంటాయి దగ్గర ఒక 9 కిలోమీటర్లు నడుచుంటాం. పర్వాలే, బాగానే నడుస్తున్నాం ఫాస్ట్.
డాడీ వచ్చేసమ్మా వెనక్కి బాగకూడదు. అమ్మవారు వాయులింగం. వాయులింగం ఎస్ కనపడ్డది. అది ఉండదే. వాయులింగం అంటే దగ్గర దగ్గర ఇప్పటికి 10 కిలోమీటర్లు కంప్లీట్ అయినట్టు. ఇంకా 4 కిలోమీటర్లు, టైము 1. పర్వాలే, నాన్ స్టాప్గా 10 గంటలకు స్టార్ట్ చేసామనుకుంటా. నాన్ స్టాప్గా ఇంకా ఎక్కడ ఆగల, నాన్ స్టాప్ ఇక ఆగలేదు, కూర్చోలేదు, నడుచుకుంటూనే వస్తున్నాం. ఇక లింగాల దగ్గర మటుకు ఒక అట్లా ఆగి అందరూ కలుసుకొని మళ్ళీ వెళ్తున్నాం. సూపర్. అందరూ అసలు ముందు వెనక ఎవరికి అవసరం రాలి ఇప్పుడు దాకా. వాయువు అంటే ఫైర్. ఎప్పుడు మార్చారు గాలిని? గాలికి మార్చారా? కాదు వాటర్. దారిలో మనకైతే ఇదిగోండి ఇదొకటి కనపడ్డది. కాళ్ళు పైన కూడా వచ్చేసినాయి. దీనికి ఐ థింక్ జెనెటిక్స్ అలా ఉంటుంది, కానీ చూసేదానికైతే ఇలా ఉంది. 10 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడుంది సీను. కాళ్ళు కింద లాగుతున్నాయి, కాళ్ళు లాగేస్తూ ఉన్నాయి. అందరికి హుషారు తగ్గిపోయింది, ఫైర్ తగ్గిపోయింది. ఇందాకున్నంత ఫైర్ లేదు, ఇప్పుడు పడిపోయారు అంతా. 10 కిలోమీటర్లు వచ్చాం గైస్. ఇదిగోండి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము. ఇంకా 4 కిలోమీటర్లు అయిపోతుంది గిరి ప్రదక్షిణ. అయిపోయింది, అందరికీ ఆడ సొంగ పడిపోయింది. ఇక పడిపోయినారు. 10 కిలోమీటర్లు అయ్యా నాన్ స్టాప్. 4.5 గంట పట్టింది. ఇంకో 2 గంటలు అనుకుంటున్నా అయిపోతుంది. 6 అవర్స్. కుబేరలింగంకి అయితే వచ్చేసాం దగ్గర. ర్యాంప్, కాళ్ళు చెప్పలే అంత నొప్పి. అమ్మా చాలా నొప్పి. 7:30 స్వామి, కుబేరలింగం కనిపిస్తుందా? అదే కుబేరలింగం. నాతో పాటు మీరు చూసేస్తున్నారు అరుణాచలం నైస్గా. కష్టపడేస్తాను నేను. ఎక్కుతూ ముళ్ళు ఎక్కిందిరా దేవుడా. పోయిందిరా. మీరు కూడా చూసినారు అరుణాచలం నాతో పాట. ర్యాంప్ నొప్పులు అన్నీ దాటుకొని మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఏదో తిరుపతిలో క్యూ ఉన్నట్టు ఎంతమంది జనాలు ఉన్నారా బాబు. మోక్ష మార్గం అంటే నిజంగానే మోక్షానికి పోతుంది. చాలా క్రౌడ్ ఉంది. కనిపిస్తుంది కదా దూరంగా, అదే మోక్ష మార్గం. ఆ సందులో నుంచే మనుషులు అవతలకైతే వస్తారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. అసలు నడిచి కాళ్ళు ఎగిరిపోతే ఇక్కడ మళ్ళీ ఈ క్రౌడ్ ఒకటి. ఎంతలా మనిషిని పట్టేస్తారంట ఈ మోక్ష మార్గం సందులో. నిజమే, లడ్డూలు కూడా ఈజీగా వచ్చేస్తున్నారు బయటికి. నేను కూడా చాలా ఈజీగా వచ్చేసా. ఇదిగోండి మోక్ష మార్గం దగ్గర నుంచి కనిపిస్తుంది సందు. దాంట్లో నుంచి దూరం బయటికి రావాలి. జస్ట్ ఇప్పుడే మోక్ష మార్గం దాటి వచ్చాను. సుమారు 1 గంట దాకా నించున్నాం అక్కడే. కొంతమంది ఏంటంటే మధ్యలో దూరం వచ్చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే మాకు కొంచెం లేట్ అయింది, కానీ చాలా బాగా జరిగింది మోక్ష మార్గం. వీడియో తీయకూడదన్నారు, ఏదో కింద మీద పెట్టి ఒక చిన్న వీడియో అయితే తీశాను. మోక్ష మార్గం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుందో ఐడియా లేదు నాకు, కానీ కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అయిపోయింది, పులుసు పడిపోయింది. నాన్ స్టాప్కి వెళ్దాం అనుకున్నా కానీ అందరు సప్పబడిపోయారు. ప్లస్ అక్కడ దగ్గర గంటన్నర నుంచి ఉన్నాము. సో కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దాం, సరేనా? ఈశాన్య లింగానికి అయితే వచ్చాం దగ్గరికి. ఈశాన్య లింగం స్వామి.
సూదులు ఎక్కుతున్నాయి నాకు నడుస్తుంటే, అంటే ఆ ఫీలింగ్ అట్లా ఉంది. అబ్బా అయిపోయింది, ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటుంది అని చెప్తున్నాను కదా. పగిలిపోయింది అసలు. రోడ్డు తారు మీద కాలేసి నడుస్తుంటే ఎక్కుతుందట, చక్ 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 అని అర్థం చేసుకో. బలవంతం చేస్తుంది కాళ్ళని, యూ హ్యావ్ టు డూ, చెయ్యాలి తప్పదు అని. ఇంకెంత మహా అంటే ఇక్కడి నుంచి 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. 15 నిమిషాలు నడిచేస్తాయి ఇంకా, అది టార్గెట్. టైము దగ్గర 1 సెకండ్. 3:30 కరెక్ట్గా 4 గంటలకల్లా వెళ్ళిపోతాం మనం అరుణాచలం. పదయ్యా పద. ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాను. టైం దగ్గర 3:45 అవుతుంది. 4 గంటలకల్లా పోవాలని పెట్టుకున్నా. సెంట్రల్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ ఇదిగోండి. ఎలా అయిపోయిందంటే నడిచి కాళ్ళు అయిపోతుంది. ఎవరు లేరు నా వెనకాల, అందరిని వదిలేసి వచ్చేసాను నేను. వాళ్ళు ఫాస్ట్ నడవట్లేరు, చిన్నగా నడిస్తే అవ్వదు, ఫాస్ట్ వేసుకుంటూ వచ్చేసినాను ఇక తక 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 తక. అబ్బా హర హర మహాదేవ్. అంత ఈజీగా కనపడేవాడు కాదు ఈ శివుడా. మామూలు కాదు. మొన్న కూడా అట్లే చేశాడు, ఈరోజు కూడా అట్లే చేశాడు. వచ్చేసాంలే మనం. ఆయన ఎన్ని చేసినా మనం చేయాలి కదా. అబ్బా ఎంత వచ్చిందో ఇలాగేది. హర 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 మహాదేవ. వచ్చేసాను గాయస్. ఎన్నో ఒడిదుడుకులు కష్టపడి అటు చేసి గోపురం దగ్గరికి అయితే వచ్చేసిన. కాలు బజ్జి అయిపోతున్నాయి దేవుడా. ఇక్కడ కూర్చోరా, అక్కడ కూర్చోరా. నేను ఇప్పుడు రాలేదురా. సో ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేస్తా. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. అయిపోయింది, నా సీన్ అయిపోయింది. మళ్ళీ దర్శనం ఉంటుంది, అక్కడ కలుసుకుందాం. బాయ్.